జూబ్లీ హిల్ మాది, ఫిలిం నగర్ మాది, అన్ని కాంట్రాక్టులు మా వాళ్ళకే, అన్ని భూములు మా వాళ్ళకే, ఈ రకమైనటువంటి పాలన జరిపారు. కాబట్టి తెలంగాణలో అటువంటి స్ట్రాంగ్ ఫీలింగ్ వచ్చి విడిపోవటం జరిగింది. ఈనాడు ఆంధ్ర రాష్ట్రంలో గత 5 సంవత్సరాల నుంచి జరుగుతున్న పాలన అంతకు ముందు జరిగిన పాలన కన్నా ఏ రకంగానూ భిన్నంగా లేదు. కాబట్టి ఇది నన్ను అడిగితే ఒక డేంజరస్ ట్రెండ్ ఫర్ ది స్టేట్. దీన్ని ఎంత త్వరగా మనం వదిలించుకుంటే అంత మంచిది. లేకపోతే రాష్ట్రానికి దీర్ఘకాలంలో చాలా చాలా నష్టం జరుగుతుంది. ఇక దీంతో భాగస్వామ్యులు ఎవరు? ప్రభుత్వం ఒకటి. రెండోది, ఈ రోజు పబ్లిక్ గా మనం అక్నాలెడ్జ్ చేయాలి, యాక్సెప్ట్ చేయాలి, దాన్ని ఫేస్ చేయాలి. అదే ఎల్లో మీడియా. ఇది రాష్ట్రానికి ఒక మసూచిలాగా వ్యాపించింది, ఒక మహమ్మారి లాగా వ్యాపించింది, ఒక పెద్దమ్మవారి లాగా వ్యాపించింది. ఎంత ఎంత దారుణమండి! వాస్తవాలను వక్రీకరించు, ఉన్నది చెప్పాకు, అబద్ధాలను చెప్పి 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 గోయబల్స్ లెవెల్లో తీసుకొని పోయి ప్రజలకు ఏది నిజమో ఏది అబద్ధమో తెలియకుండా చేసి ఆ కన్ఫ్యూజన్ లో మళ్ళా గెలవాలి. ఇంతకు మించి ఇది చేస్తాం, ఇది చెప్పుకుంటాం. ఇంత విశాలమైన పరిధిలో మా పాలన సాగుతున్నది. అందరినీ కలిపి, అన్ని ప్రాంతాలను కలిపి, అన్ని వర్గాలను కలిపి ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోతామనేటటువంటి విశాల దృక్పథం లేని వాళ్ళు రాష్ట్రాన్ని కానీ దేశాన్ని కానీ పాలించడానికి అనర్హులు. ఈ అనర్హత 100% ఉన్నటువంటి ప్రభుత్వం ఈనాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజ్యం వెళుతుంది అని చెప్పుకోవటానికి నేను బాధపడుతూ ఉన్నాను. ఇంత మరి వన్ సైడెడ్గా, ఇంత మరి సంకుచితంగా అభివృద్ధి అంటే రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ అనేటటువంటి రకంలో తీసుకొని పోతూ ఈ రాష్ట్రాన్ని మేమేదో ఉద్ధరించేస్తున్నాం, ఇంతకన్నా భవిష్యత్తు లేదు, మేమే భవిష్యత్తు, మేము లేకపోతే అంధకారం అని చెప్పుకోవటానికి అది హిపోక్రసీ ఎట్ ఇట్స్ బెస్ట్. అంతకు మించి ఇంకేమీ లేదు. ఇన్ఫ్యాక్ట్ ఈ రోజున్నది అంధకారం, ఇది పోతే మంచి భవిష్యత్తు ఉంటుంది. అది మాత్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు మర్చిపోకూడదు. అన్ని దొంగ లెక్కలే. ఈ గ్రోత్ రేట్ ఇంత 10%, 20%, 30%. గ్రోత్ రేట్ 20%, 30% వస్తే పన్నులు ఎందుకు పెరగట్లేదయ్యా? పన్నులు కూడా పెరగాలి కదా. మరి హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్, మానవ అభివృద్ధి సూచిక అన్నిట్లోనూ అడుగులోనూ ఉన్నాం. లైఫ్ ఎక్స్పెక్టెన్సీ కానీ, మేల్ ఫీమేల్ సెక్స్ రేషియో కానీ, మెటర్నల్ మార్టాలిటీ రేట్ కానీ, ఇన్ఫాంట్ మార్టాలిటీ రేట్ కానీ 5 సంవత్సరాలు ఏం జరిగిందో చెప్పుకోవాలి. అవి అసలు మోస్ట్ ఇంపార్టెంట్ ఇండికేటర్స్. ప్రచారమే అభివృద్ధి అయితే ఈ రాష్ట్రాన్ని మించిన అభివృద్ధి జరుగుతున్నటువంటి రాష్ట్రం ఈ దేశంలో ఎక్కడా లేదు. ఒక 500 కోట్లు, 1000 కోట్లు బిల్స్ అన్ని పెండింగ్ పెట్టి ఓ 20,000 కోట్లు అప్పులు తీసుకొని నేను పసుపు కుంకుమ ఇస్తున్నాను, అయ్యలారా అమ్మలారా నాకే ఓటేయండి అంటే ఎవరి సొమ్మిది? ఎక్కడి నుంచి వస్తుంది? ప్రజలంతా మాత్రం అర్థం చేసుకోలేరా? ముందు ఎవరికైతే చెల్లించాలో ఆ బిల్లులన్నీ చెల్లించకుండా పక్కన పడేశారు. అదో 20-30 వేల కోట్లు, ఇంకో 30-40 వేల కోట్లు అప్పులు తీసుకున్నారు. 2,000-3,000 పసుపు కుంకుమని ఇస్తున్నారు. అంతా కలిపితే 5,000 కోట్ల మించి కాకపోవచ్చు. దానికి అందరూ ఇంతకన్నా బాగా చేసే ప్రభుత్వం లేదని మాకు ఓట్లేయండి. సరే, ఇదేది చల్లటం లేదు. ఇప్పుడు పసుపు కుంకుమలు ఇచ్చినా ఓట్లేసేటట్టు లేరు. అభివృద్ధి చూపెట్టి చేద్దామా అంటే అక్కడ చూపెట్టడానికి ఏమీ లేదు. ఎట్లా దీని నుంచి బయటపడాలంటే మనకి ఎవడోడు టార్గెట్ దొరకాలి కదా. మొన్నటిదాకా మోడీ గారు దొరికారు. ఈ రాష్ట్రం నాశనం కావటానికి కారణం ఎవరు? మన ఎల్లో మీడియా వెంటనే ఎత్తుకున్నది. అంటే మరి వీళ్ళు ఈ నాయకుడితో పాటు మీడియా కూడా ఏ రోజుకు ఆ రోజు రంగు మార్చేసేటటువంటి పరిస్థితి ఏర్పడింది. 4 ఏళ్ళు ఆయనతో ఉన్నంత వరకు మోదీ గారిని మించిన వాళ్ళు లేరు. ఆయన ఇటు రాగానే ఆయనే అంతా ఈ రాష్ట్రం నష్టమైపోవటానికి ప్రధానమైనటువంటి కారణం అది ఇవ్వలేదు, ఇది ఇవ్వలేదు. అంతకన్నా పచ్చి అబద్ధాలు ఇంకోటి లేవు.
పాయింట్ బై పాయింట్ నేను ఆర్టికల్స్ రాశాను, నా ఫేస్బుక్ లో వేశాను, ట్విట్టర్లో పెట్టాను. ఈచ్ పాయింట్ ఈజ్ ఎ బిగ్ లైన్. ప్రతిదీ స్పెషల్ కేటగిరీ స్టేటస్ గురించి వీళ్ళు చేస్తున్నటువంటి దుష్ప్రచారం కానీ, నేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఎస్టాబ్లిష్మెంట్ గురించి చేస్తున్న దుష్ప్రచారం కానీ, బుందేల్ఖండ్ ప్యాకేజీల గురించి చేస్తున్న దుష్ప్రచారం కానీ, ఇంతకన్నా పెద్ద ఎత్తున దుష్ప్రచారం ఏ రాష్ట్రంలోనూ ఏ దేశంలో కూడా జరగదు. ఒకే ఒక ఎగ్జాంపుల్ గా బుందేల్ఖండ్ ప్యాకేజీ గురించి మాట్లాడతాను. బుందేల్ఖండ్ ప్యాకేజీ 24,000 కోట్లు, అది మనకు రావాలి, మనకి ఇవ్వలేదు, 2,150 కోట్లే ఇచ్చారని సంవత్సరం నుంచి ముఖ్యమంత్రి గారు 20 చోట్ల చెప్పుంటారు. ఎల్లో మీడియా 100 చోట్ల దాన్నే రాసి 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 ప్రజలకు ఒక కండిషనింగ్ చేసింది. యాక్చువల్ గా పరిస్థితి ఏంటి? బుందేల్ఖండ్ లో ఉన్నటువంటి జిల్లాలు ఎక్కువ, ఆ ప్యాకేజ్ కింద మనకున్న జిల్లాలు తక్కువ. అదొక పాయింట్. ముందు ఇక్కడ ఎంత ఇచ్చారో అక్కడ కూడా ఇస్తూ ఆన్ గోయింగ్ స్కీమ్స్, ఈ ఎన్ఆర్ఈజిఎస్ ఇతర స్కీమ్స్ అన్ని ఏవేవైతే అక్కడ అమల్లో ఉన్నాయో వాటన్నిటిని కలిపి 24,000 కోట్లుగా చూపెట్టారు. ఇక్కడ నీకు ఇచ్చే 1,500 కోట్లకు కూడా మిగిలిన ఆన్ గోయింగ్ స్కీమ్స్ అన్ని కూడా కలిపితే సరిగ్గా దానికి సమానం అవుతుంది. కాదు, ఇక్కడ మాత్రం అవన్నీ తీసేసి 1,700 కోట్లు, ఆ 2,100 కోట్లు, అక్కడ అవన్నీ కలిపిన 24,000 కోట్లు. ఈ రెండింటిని కంపేర్ చేయటానికి వీల్లేని వాటిని కంపేర్ చేసి మాకు 24,000 కోట్లు రావాలి, ఇవ్వలేదు. ముఖ్యమంత్రి గారు మాట్లాడేటప్పుడు కూడా ఈ నిజాలన్నింటినీ కప్పిపుచ్చి 20 తడవల ఈ అబద్ధాన్ని చెప్పి 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 మీడియా చేత చెప్పిస్తే ఇంతకన్నా దారుణం ఏమైనా ఉంటుందా? ఇదే నేషనల్ ఇన్స్టిట్యూషన్ సంబంధించినటువంటి విషయం కూడా, ఈచ్ వన్ ఆఫ్ దెమ్. సో వీటినన్నింటినీ చేసి మోడీ గారిని ఒక దోషిగా నిలబెట్టి లబ్ధి పొందాలని చూశారు. అసలు ఇదంతా కాదు, ఇది మోడీ గారు కాదు. అక్కడ ఒక ఆయన జగన్ ఉన్నాడు, అక్కడ ఒక ఆయన కేసీఆర్ ఉన్నాడు, అక్కడ ఒక ఆయన మోడీ గారు ఉన్నారు. వీళ్ళు ముగ్గురు కలిసి కుట్రమన్నారు మా మీద. ఇక వాళ్ళకేం పని లేదు, కుట్రలు మనకు ఉందని తప్పితే ప్రధానమంత్రి గారికి రాజ్యపాలన అనేటటువంటి అంశం ఏమీ ఉన్నట్లు లేదు అక్కడ. సో కుట్రలు పన్నారంటూ మొదలెట్టారు. మొత్తం మీద ఈ రాష్ట్రంలో అయితే మార్పు అవసరం. ఇటువంటి పరిపాలన, ఇంత సంకుచితమైనటువంటి పరిపాలన, ఇంత మా ప్రయోజనాలే రాష్ట్రం ప్రయోజనాలు, అంతకు మించి ఇంకేం లేదు అన్నట్టుగా ఏ రోజు చూడలేదు. ఇక ఇది ఒక బ్యాచ్ ఉన్నది, తెలుగు తమ్ముళ్ళ బ్యాచ్. సోషల్ మీడియాలో ఇక్కడ బాగా చదువుతూ ఉంటారు. ఇంకా సరే, అవన్నీ ఏది చదువుకున్న మూర్ఖులు. ఇంకా యాక్చువల్గా వాడాలంటే కల్చరల్ లెస్, ఇంకేదో స్ట్రాంగ్ వర్డ్ వాడాల్సి వస్తే అన్పార్లమెంటరీగా ఉంటుందని వదిలేశాను. వీళ్ళు ఏంటి, నీకు ఇంత చేసి ముఖ్య కార్యదర్శి పదవిస్తే వెన్నుపోటు పొడుస్తావా, ఇది చేస్తావా, అది చేస్తావా. ఆ రోజు ఏదో వీళ్ళు 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 మాట్లాడే పద్ధతి ఎట్లా ఉంటుందంటే, నన్ను కూర్చోబెట్టి చంద్రబాబు నాయుడు గారు ఐఏఎస్ చదివించి, ఐఏఎస్ చేసి, నాకు ఉద్యోగం ఇచ్చి, నాకు అన్ని ప్రమోషన్లు ఇచ్చి, ఫైనల్గా చీఫ్ సెక్రటరీగా చేసి, చాలా అధికారాలు నా చేతిలో పెట్టి, నేను అవన్నీ ఎంజాయ్ చేసి బయటికి వచ్చి ఈరోజు వెన్నుపోటు పొడిచానన్నట్టు వాళ్ళ భావన. మరి ఇట్లాంటి వెన్నుపోట్లు ఎవరు పొడుస్తారో నాకైతే తెలియదు. నేనేదో నా సొంతంగా కష్టపడి ఐఏఎస్కి వచ్చాను, చివరిలో ఏదో అవకాశం వచ్చింది. ఎస్, డెఫినెట్లీ ఆన్ దట్ డే విత్ ఇన్ దోస్ అవైలబుల్ ఐఎమ్ వన్ ఆఫ్ ది బెస్ట్. దాంట్లో ఏం క్వశ్చన్ లేదు. జస్ట్ లైక్ అజయ్ కల్లం ఆల్సో, ఐ మీన్ బోత్ ఆఫ్ us didn't have any bad record. One of the best. Yes, I mean 100 IAS officers were there on that day. ఫస్ట్ 3లో ఒకటిగా ఉన్నానని చెప్పుకోవడానికి గర్వంగా ఉంది నాకు. అటువంటి వాటిని తీసుకోకపోతే తప్పు నీది, తీసుకుంటే అదేదో నాకు ఫేవర్ చేసినట్టుగా యథావలందరూ ఫీల్ కావాల్సిన అవసరం ఏంటో నాకైతే అర్థం కావట్లేదు. ఈ మాట